హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 9 నంబర్స్. బిగ్ బాస్లో ప్రతి సీజన్లో లవ్ ట్రాక్స్ అనేవి కామన్. గత సీజన్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ రతికల మధ్య ప్రేమాయణం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రేమ కాస్త బెడ్స్ కొట్టి చివరగా అక్క అని పిలిచాడు మన రైతు బిడ్డ. ఇప్పుడు ఈ సీజన్ 8లో ఏకంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ మొదలైంది. అది బిగ్ బాస్ చేసిన స్క్రిప్టో లేకుంటే కంటెస్టెంట్ గేమ్ ప్లానా అని మాత్రం అర్థం అవ్వట్లేదు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎవరెవరి మధ్య నడుస్తుంది అంటే నిఖిల్, సోనియా, పృథ్వీరాజ్ ఈ ముగ్గురు మధ్య. లైవ్ ఎపిసోడ్స్ చూసినట్టయితే ఒకవైపు సోనియా నిఖిల్ని ఫ్లర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. హౌస్లో ఎక్కడికి వెళ్ళినా నిఖిల్ వెంట వెళ్ళడం, నిఖిల్ పక్కనే కూర్చోవడం చేస్తుంది. అంతటితోనే కాదు, నిఖిల్తో నీకు ఏది కావాలంటే అది ఇస్తా అంటూ ఒక అడుగు ముందుకేసింది. మన నిఖిల్ బాబు ఏమీ తక్కువడు కాదు. సోనియాకి కాఫీ అడగగానే ఇవ్వడం, ఇంకా కాఫీ కప్పులు కడగటం లాంటివి చేస్తున్నాడు. ఇంకో సైడ్ పృథ్వీ సోనియాతో ఫుల్గా పులిహోర కలపడానికి చూస్తున్నాడు. నువ్వు చాలా క్యూట్గా ఉంటావు, చాలా బాగా మాట్లాడుతావు, నీ స్మైల్ నాకు చాలా నచ్చుతుంది అంటూ సోనియా వెంట పడుతున్నాడు. ఇది పక్కన పెడితే మన యాంకర్ విష్ణుప్రియ మాత్రం పృథ్వీ వెంట పడుతుంది. నన్ను ఇష్టపడొచ్చుగా అంటూ డైరెక్ట్ పృథ్వీతోనే అనేసింది. అలాగే నా పృథ్వీకి వర్క్ ఎక్కువ ఇస్తున్నారు, మిమ్మల్ని నామినేట్ చేస్తా అంటూ సపోర్ట్ చేస్తుంది. విష్ణుప్రియ మరో మెట్టు ఎక్కి పృథ్వీ ప్రేమ అందరికీ కాదు అని ఇండైరెక్ట్గా నాకే సొంతం అనేలా చెప్పుకొచ్చింది. మరి చూడాలి వీళ్ళ ప్రేమ చివరి వరకు ఉంటాయో లేక మధ్యలోనే ఫ్లాప్ అవుతాయో. వీళ్ళ లవ్ స్టోరీపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.